అందరికీ నమస్కారం అండి. నేను ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఐసీడీఎస్ వ్యవస్థకు చెందిన ఒక అంగన్వాడీ టీచర్‌ని. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన విన్నపం చేసుకోవడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఐసీడీఎస్ వ్యవస్థలో అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న మేము, మా సెంటర్ పరిధిలో గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాల వయసు వరకు గల పిల్లలు, వీరికి అనుబంధ పోషకాహారం ఇవ్వడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహిస్తూ, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యానికి అవసరమైన జాగ్రత్తలను సూచిస్తూ, అంగన్వాడీ టీచర్లుగా మా బాధ్యతలు మేము నెరవేరుస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థ ద్వారా, అంటే అంగన్వాడీ టీచర్లమైన మా ద్వారా, మా సెంటర్ల పరిధిలోని గర్భిణీలు, బాలింతలు మొదలైన లబ్ధిదారులకు అనుబంధ పోషకాహారము తదితర సేవలు అందిస్తోంది కదా. ఆ సేవల పట్ల లబ్ధిదారుల యొక్క సంతృప్తి తెలుసుకోవడం కోసం లబ్ధిదారుల నుండి ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సర్వే అంటే మీకు అర్థమయ్యే విధంగా సరళంగా విపులంగా చెప్తాను. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిరోజు కొన్ని లక్షల మంది గర్భిణీలు, బాలింతలు, పిల్లలకి సేవలు అందిస్తోంది కదా. మరి ఆ సేవల పట్ల వారి సంతృప్తి తెలుసుకోవాలంటే ప్రతి మనిషికి కూడా ఎవరో ఒక అధికారి ఫోన్ చేసి తెలుసుకోవాలంటే కష్టం కదా. అందువలన ప్రభుత్వం ఏం చేస్తోందంటే, లబ్ధిదారుల సంతృప్తిని ఏ విధంగా తెలుసుకోవాలి అనే అంశం మీద మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ద్వారా కొన్ని ప్రశ్నలు తయారు చేస్తుంది. ఈ ప్రశ్నలన్నిటినీ కూడా ఒక కంప్యూటర్లో రికార్డ్ చేయిస్తారు. సాధారణంగా మీరు అంగన్వాడీ సెంటర్‌కి వెళ్ళి గర్భిణీగా, బాలింతగా లేదా పిల్లలను రిజిస్టర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఫోన్ నంబర్ తీసుకుంటారు కదా. ఆ ఫోన్ నంబర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీరిచ్చిన ఫోన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఒక కంప్యూటర్‌లో అడగాల్సిన ప్రశ్నలన్నీ రికార్డ్ చేసి ఉంచుతారు అని చెప్పి, ఆ కంప్యూటర్‌కే ఈ ఫోన్ నంబర్‌లన్నిటిని కూడా అనుసంధానిస్తారు. అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే, తనకి అనుసంధానించిన ప్రతి ఫోన్ నంబర్‌కి కూడా ఆటోమేటిక్‌గా కాల్ చేస్తుంది. కాల్ చేసి ఏం చేస్తుందంటే, తనకి ఆల్రెడీ రికార్డ్ వాయిస్ ద్వారా కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కదా, ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంది. ఆ ప్రశ్నలు ఏంటి అనేది కూడా నేను మీకు ఒక్కొక్కటి డీటెయిల్‌గా వివరిస్తాను. గర్భిణీ బాలింత స్త్రీలకు వచ్చే ఫోన్ కాల్ ఎలా ఉంటుందంటే, మీ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల 5 లీటర్ల పాలు, 25 గుడ్లు మరియు పోషకాహార కిట్ మీకు అందిస్తున్నారా అని అడుగుతారు. అలా అడిగిన వెంటనే మీకు అలా అందిస్తున్నట్లయితే ఒకటి నొక్కండి. అంటే మీరు సంతృప్తికరంగా ఉంది, మీకు అందుతున్నాయి అంటే ఒకటి నొక్కండి. లేదంటే 2 నొక్కండి అని చెప్తారు. మీకు అందుతున్నాయి అని ఒకటి నొక్కితే గనక ఆ అంగన్వాడీ టీచర్‌కి 35 పాయింట్లు ఇస్తారు. అదే విధంగా రెండవ ప్రశ్నగా, మీ అంగన్వాడీ కేంద్రంలో మీకు ఇచ్చిన పాలు, గుడ్లు, పోషకాహార కిట్ నాణ్యత ఎలా ఉంది అని అడుగుతారు. నాణ్యత బాగుంటే ఒకటి నొక్కమని, నాణ్యత బాగోకపోతే 2 నొక్కమని చెప్తారు. బాగుంది అని మీరు ఒకటి నొక్కితే ఆ అంగన్వాడీ టీచర్‌కి మరొక 35 పాయింట్లు వేస్తారు. ఆ విధంగా మీ పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలోని అంగన్వాడీ టీచర్లకు, అంటే మాకు 70 పాయింట్లు పడతాయి. లబ్ధిదారులారా దయచేసి గుర్తుపెట్టుకోండి. మేము ప్రతి నెల మాకు సరుకు అంగన్వాడీ కేంద్రానికి సప్లై అయిన మరుక్షణం ఆ పదార్థాలను అత్యంత పరిశుభ్రమైన పరిస్థితులలో భద్రపరిచి మీకు సాధ్యమైనంత త్వరగా అందించడానికి ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ ఆ సరుకులలో ఏమైనా లోపాలుంటే మీరు వెంటనే మాకు తెలియబరిచినప్పుడు వాటిని సప్లయర్‌కి తెలియబరిచి ఇమ్మీడియేట్‌గా ఆ వస్తువులను మార్చి నాణ్యమైన వస్తువులను ఇస్తాము. మిమ్మల్ని కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాక మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ మీకు మేము సేవలందిస్తున్నాము. అందువలన ఈ ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు దయచేసి ఒకటి నొక్కడం ద్వారా మీ సంతృప్తిని తెలియజేయడం అనేది మాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మా సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మాకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం కన్నా కూడా మీ సంతృప్తి అనేది అత్యంత అమూల్యమైనది. ప్రియమైన లబ్ధిదారులారా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మేము మీకు అనుబంధ పోషకాహారాన్ని అందిస్తున్నామా లేదా అనే ప్రశ్నకు మీరు ఒకటి నొక్కి సంతృప్తి వ్యక్తపరచడం ద్వారా మాకు 35 పాయింట్లు, అదేవిధంగా ఆ సరుకుల నాణ్యత పట్ల మీరు సంతృప్తి చెంది మళ్ళీ ఒకటి నొక్కడం ద్వారా మాకు మరొక 35 పాయింట్లు వస్తాయి. అంటే మీరు ఒకటి నంబర్ నొక్కడం ద్వారా మా నిజాయితీని, కృషిని, మీకు అందిస్తున్న సేవలను మీరు గుర్తించినట్లుగా లెక్క. మా సెంటర్ పరిధిలో ఏ మహిళ అయినా సరే ఆరోగ్య సిబ్బంది చేత గర్భవతి అని ధృవీకరించబడగానే మేము వెంటనే మా రిజిస్టర్‌లో ఆ గర్భవతిని నమోదు చేసుకుంటాము. నమోదు చేసుకొని క్రమం తప్పకుండా ఆమెకు అనుబంధ పోషకాహారం అందిస్తాము.
అనుబంధ పోషకాహారాన్ని టీహెచ్ఆర్ అంటే టేక్ హోమ్ రేషన్ రూపంలో ఆమెకు అందించే ముందు వాటి యొక్క నాణ్యతను పరిశీలించి పరీక్షించి మరీ ఆమెకు అందజేస్తాము. అదేవిధంగా ఆ గర్భవతికి ప్రసవం కాగానే ఆమెను లాక్టేటింగ్ మదర్గా మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటాము. ఆ బాలింతరాలి బిడ్డ 6 నెలలు పూర్తి కాగానే ఆ బిడ్డను మళ్ళీ అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకొని ఆ బిడ్డకి 3 సంవత్సరాలు నిండే వరకు కూడా ఆ బిడ్డకి అనుబంధ పోషకాహారం టీహెచ్ఆర్ రూపంలో మళ్ళీ ఇస్తాము. ఆ విధంగా ఒక మహిళ గర్భవతి అయినది మొదలు ఆమెకు పుట్టిన బిడ్డకి 6 సంవత్సరాలు నిండే వరకు కూడా మా సేవలు నిరంతరాయంగా అందిస్తూనే ఉంటాము. ఒక మహిళగా మాకు ఎన్నో కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ ధర్మాన్ని విడిచిపెట్టకుండా లబ్ధిదారుల సేవలో నిరంతరం శ్రమిస్తూ ఉంటాము. మా సేవ మీకు సంతృప్తిని కలగజేసినట్లయితే దయచేసి ఐవీఆర్ఎస్ కాల్స్ మీకు వచ్చినప్పుడు 1 నెంబర్ నొక్కడం ద్వారా మీ సంతృప్తిని తెలియజేయండి. మీకు ప్రభుత్వం నుండి ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు కేవలం మీకు అందించే అనుబంధ పోషకాహారం యొక్క లభ్యత మరియు నాణ్యత గురించి మాత్రమే కాకుండా ఇంకొక 2 ప్రశ్నలు కూడా అడుగుతారు. మీ అంగన్వాడీ కేంద్రంలో మంచినీటి సదుపాయం ఉందా? మీ అంగన్వాడీ కేంద్రంలో తాగునీటి లభ్యత ఉంటే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి అంటారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్లలో సాక్ష్యం అంగన్వాడీలుగా గుర్తించిన అంగన్వాడీ సెంటర్లకు మాత్రమే వాటర్ ప్యూరిఫైయర్స్ అందజేశారు. వాటర్ ప్యూరిఫైయర్ లేని అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రమైన నీటి కుళాయిలలో లబ్ధిదారులందరికీ తాగునీరు అందిస్తున్నాము. నీటి కుళాయి మరియు తాగే గ్లాసులు మా హెల్పర్ ఎప్పటికప్పుడు అత్యంత పరిశుభ్రంగా ఉంచేలాగా నేను చర్యలు తీసుకుంటాను. ఇక గర్భిణీలు బాలింతలకు సంబంధించిన 4వ ప్రశ్న మరియు చివరి ప్రశ్న, మీ అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్ల నిర్వహణ ఎలా ఉంది? లబ్ధిదారులు ఎప్పుడు అంగన్వాడీ కేంద్రానికి వచ్చినా లేక మా అంగన్వాడీ కేంద్రంలో చదువుకునే ప్రీ స్కూల్ పిల్లలైనా మరుగుదొడ్డి అత్యంత సురక్షితంగా ఉపయోగించుకునే విధంగా మా హెల్పర్ ఎప్పుడూ కూడా మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుతుంది. అంగన్వాడీ టీచర్లమైన మేము మరుగుదొడ్ల నిర్వహణ విషయంలో హెల్పర్ అత్యంత పరిశుభ్రంగా ఉంచే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్ల నుండి అనుబంధ పోషకాహారం తీసుకుంటున్న గర్భిణీలు మరియు బాలింతలను మా అంగన్వాడీ టీచర్లు అందరి తరపున కూడా నేను ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సర్వేలో భాగంగా మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ మనుషులు చేసేది కాదు, కంప్యూటర్ రికార్డెడ్ ఆటోమేటిక్ కాల్. అంటే మీతో ముందే రికార్డ్ చేసిన ఒక యంత్రం మాట్లాడుతుంది. ఆ యంత్రం మిమ్మల్ని 4 ప్రశ్నలు అడుగుతుంది. మొదటి ప్రశ్న, మీ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల పాలు, గుడ్లు మరియు పోషకాహార కిట్ ఇస్తున్నారా? రెండవ ప్రశ్న, వాటి నాణ్యత ఎలా ఉంది? మూడవ ప్రశ్న, తాగునీటి సౌకర్యం మీ అంగన్వాడీ కేంద్రంలో ఉందా? నాలుగవ ప్రశ్న, మీ అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్డి నిర్వహణ ఎలా ఉంది? ప్రియమైన లబ్ధిదారులారా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా? నేను ముందుగా చెప్పినట్లుగా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఒక అధికారి ఫోన్ చేయడం కాకుండా కంప్యూటర్లో ఫీడ్ చేసిన రికార్డెడ్ వాయిస్ ద్వారా ఒక ఆటోమేటిక్ కాల్ మీకు వస్తుంది. ఇక్కడ మీకు అంటే ఈ 4 ప్రశ్నలు గర్భిణీలు మరియు బాలింత తల్లులు వీరు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్నప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి కాల్ వస్తుంది. ఈ కాల్ వచ్చినప్పుడు ఇక్కడ చూపించిన 4 ప్రశ్నలను ఒకదాని తర్వాత ఒకటి అడుగుతారు. ప్రతి ప్రశ్న కూడా అడిగిన తర్వాత ఆ అంశం పట్ల మీకు సంతృప్తి కలిగినట్లయితే 1 నెంబర్ నొక్కండి, డైల్ ప్యాడ్ లో 1 నెంబర్ నొక్కండి అని అడుగుతారు. అదే విధంగా 2వ ప్రశ్నకు, 3వ ప్రశ్నకు, 4వ ప్రశ్నకు ప్రతి ప్రశ్నకు కూడా మీరు మీ సంతృప్తిని తెలియజేయడానికి దయచేసి డైల్ ప్యాడ్ మీద 1 నెంబర్ మాత్రమే నొక్కండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మా అంగన్వాడీ టీచర్లందరి తరపున కూడా నేను రాష్ట్రంలోని ప్రతి గర్భిణీ స్త్రీ మరియు బాలింత మహిళను విజ్ఞప్తి చేస్తున్నాను. మా సేవల పట్ల మీరు సంతృప్తి పొందితే ఫీడ్బ్యాక్ సర్వేలో భాగంగా మీకు ప్రభుత్వం నుండి కాల్ వచ్చినప్పుడు వారు అడిగిన 4 ప్రశ్నలకు కూడా ప్రతి ప్రశ్నకు 1 నొక్కండి, దయచేసి 1 నొక్కండి. ఏ గర్భిణీ మహిళనైనా బాలింత మహిళనైనా కూడా మా అంగన్వాడీ టీచర్లు మా ఇంటి ఆడబడుచులుగానే భావించి సేవలు అందిస్తాము. ప్రతి గర్భిణీ స్త్రీ మరియు బాలింత మహిళ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య సూచనలు ఇవ్వడం మా ప్రత్యేక బాధ్యత. ఒక గర్భిణీ మహిళ యొక్క ఆరోగ్యం పుట్టబోయే బిడ్డ భవిష్యత్తుకు పునాది అవుతుంది. ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మిస్తే రేపటి తరం ఆరోగ్యంగా మారుతుంది. అందుకే మేము ప్రతి గర్భిణీ మహిళ మరియు ప్రతి బాలింత మహిళ
యొక్క గృహాలకు గృహ సందర్శన చేసి పూర్తి ఆరోగ్య అవగాహనను కల్పిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సర్వేలో భాగంగా కేవలం గర్భిణీ స్త్రీలు, బాలింత మహిళలకు మాత్రమే కాదు, మా అంగన్వాడీ సెంటర్లకు వచ్చే 3 నుండి 6 సంవత్సరాల వయసు గల ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు కూడా ఫోన్లు చేస్తుంది. అంగన్వాడీ కేంద్రంలో మీ పిల్లలను చేర్చినప్పుడు మీరు ఏ ఫోన్ నంబర్ అయితే నమోదు చేశారో ఆ ఫోన్ నంబర్కే ఈ కాల్స్ వస్తాయి. ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులను అడిగే ప్రశ్నలు 4. అందులో మొదటిది, మీ అంగన్వాడీ కేంద్రం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుందా? ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులారా, ఇక్కడ మేము ఒక విషయం చెప్పాలి. మేము ఒక ఇంటి ఇల్లాలిగా మా గృహ నిర్వహణను, అదే సమయంలో అంగన్వాడీ టీచర్గా మా బాధ్యతను మేము 2 కళ్ళగా భావిస్తాము. మా కుటుంబ ధర్మం ఎంత గొప్పదో ఉద్యోగ ధర్మం కూడా అంతే గొప్పది. అందువల్లనే ఒక మహిళగా మా ఇంటి బాధ్యతలన్నీ ఉదయం 9 లోపులే చక్కబెట్టుకొని ఖచ్చితంగా 9 గంటలకు అంగన్వాడీ కేంద్రాన్ని ఓపెన్ చేస్తాము. మేము ఉదయం 9 గంటలకు అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచిన తర్వాత మా అంగన్వాడీకి వచ్చే ప్రీ స్కూల్ పిల్లలందరినీ కూడా సాయంత్రం 4 గంటల వరకు, అంటే అంగన్వాడీ కేంద్రాన్ని మూసివేసే వరకు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాము. ఇక ఫీడ్బ్యాక్ సర్వేలో ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులను అడిగే రెండవ ప్రశ్న, మీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రతిరోజు ఆటపాటలతో చదువు నేర్పిస్తున్నారా మరియు పాలు గుడ్డుతో భోజనం పెడుతున్నారా అని అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం కాన్వెంట్లకు, అంటే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అంగన్వాడీ పిల్లల కోసం అద్భుతమైన ప్రీ ప్రైమరీ పుస్తకాలు తయారు చేసింది. మేము మా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రతిరోజు తెలుగు వర్ణమాల, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్స్, న్యూమరికల్ నంబర్స్ మొదలైన అన్ని అంశాలు కూడా చదివించడం మాత్రమే కాకుండా పీపీ పుస్తకాలలో రాయిస్తాము కూడా. మా అంగన్వాడీలోని ప్రీ స్కూల్ పిల్లలకు ఒక టీచర్ లాగా కేవలం పాఠ్యాంశాలు బోధించి వదిలేయడం మాత్రమే కాకుండా వారిని ఆ పాఠ్యాంశాలలో మమేకం అయ్యేలా చేసి వారు మరింత ఉత్సాహంగా నేర్చుకునే వాతావరణాన్ని కల్పిస్తాము. పిల్లలకు చదువు నేర్పడం కేవలం ఆటపాటలు మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి ఈ వయసు నుంచే, అంటే ప్రాథమిక స్థాయి నుంచే పునాది వేస్తూ వారితో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపచేస్తాము. పిల్లల ఆరోగ్యపరమైన, మేధోపరమైన జీవనంలో ప్రాథమిక విద్య ఎంత కీలక పాత్ర పోషిస్తుందో పోషకాహారం కూడా అంతే ముఖ్య పాత్ర వహిస్తుంది. అందువలనే మేము మా అంగన్వాడీకి వచ్చే పిల్లలకు ప్రతిరోజు కూడా ఒక ఉడికించిన కోడిగుడ్డు మరియు చక్కగా కాసి చల్లార్చిన గోరువెచ్చని పాలు వారికి ఉదయం 10 గంటల లోపులోనే అందిస్తాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం మధ్యాహ్నం 12 గంటల కల్లా పప్పు, ఆకుకూర లేదా ఎగ్ రైస్ ఇలాంటి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తాము. పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు పాలు తాగడం వలన పాలలో ప్రధానంగా ఉండే కాల్షియం వారి ఎముకలను దృఢంగా చేస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్ వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పడుతుంది. అంగన్వాడీకి వచ్చే పిల్లలకు సంబంధించి ఫీడ్బ్యాక్ సర్వేలో 3వ ప్రశ్న, మీ అంగన్వాడీ కేంద్రంలో తాగునీటి సౌకర్యం కలిగి ఉన్నదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సెంటర్లలో సాక్ష్యం అంగన్వాడీస్ గా ఎంపిక చేసిన వాటికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాటర్ ప్యూరిఫైర్స్ అందజేయడం జరిగింది. సాక్ష్యం అంగన్వాడీలుగా గుర్తించని అంగన్వాడీ కేంద్రాలలో కూడా మేము ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన తాగునీరును పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉంచుతాము. ఇక అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులను అడిగే 4వ ప్రశ్న మరియు చివరి ప్రశ్న, మీ అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్డి సదుపాయం ఎలా ఉంది? మేము పిల్లల పోషకాహారం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తామో అదే విధంగా అంగన్వాడీ సెంటర్లో పారిశుద్ధ్య నిర్వహణను కూడా అంతే జాగ్రత్తగా నిర్వహిస్తాము. అపరిశుభ్రత వల్ల పిల్లలు వ్యాధుల బారిన పడకుండా మా అంగన్వాడీకి వచ్చే ప్రీ స్కూల్ పిల్లల పట్ల మేము అత్యంత జాగ్రత్త వహిస్తాము. మా హెల్పర్ ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాన్ని, ముఖ్యంగా టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచుతుంది. మా అంగన్వాడీ కేంద్రానికి చదువుకోవడానికి వచ్చే పిల్లల తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సర్వేలో భాగంగా ప్రభుత్వం నుండి మీకు కాల్స్ వచ్చినప్పుడు వారు అడిగిన 4 ప్రశ్నలకు కూడా దయచేసి ఒకటి నొక్కడం ద్వారా మీ సంతృప్తిని తెలియచేయండి. 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు వయసు గల పసిబిడ్డల కోసం ప్రతి నెల కూడా వారి తల్లులకు బాలామృతం, పాలు మరియు గుడ్లు అందిస్తాము కదా. ఈ బిడ్డల తల్లిదండ్రులకు కూడా
బాలామృతము, పాలు, గుడ్లు అందుతున్నాయా అని ఫోన్ కాల్స్ వస్తాయి. ఏ లబ్ధిదారులకైనా కూడా అంటే గర్భిణీ బాలింతలు కానివ్వండి, ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కానివ్వండి, లేదా 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు వయసు గల పసిబిడ్డల తల్లిదండ్రులకు గానివ్వండి, ప్రభుత్వం నుండి మా సేవలు అంటే అంగన్వాడీ టీచర్ల సేవలు అందుతున్నాయా? వస్తువులు నాణ్యతగా ఉన్నాయా? అని ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు దయచేసి ఒకటి నొక్కడం ద్వారా మీ సంతృప్తిని తెలియజేసి, మా సేవలను గుర్తించి, గౌరవించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను. మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. ప్రతి అంగన్వాడీ టీచరు కూడా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం వలన అంగన్వాడీ టీచర్లకు సంబంధించి అతి ముఖ్యమైన సమాచారము వీడియోల ద్వారా ఈ ఛానల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి. అందరికీ ధన్యవాదములు.